నీ జైల్లో ఉంటాయి చూసుకోపో. 500 కొట్టేసి నేనే పెట్టుకుంటాను. నేను ఫోటో ఫోటో ఇస్తాడు. ఒక 9కి ఒక థమ్స్అప్ ఇస్తే ఇస్తాడు. ఆల్రెడీ ఇచ్చిన ఇవి ఇస్తాదా మళ్ళీ పైసల కోసం వస్తుంది. అరే అన్న ఇచ్చిన నీకు ఆల్రెడీ. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్నాన్నతోటి కొంచెం ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. మా చిన్నాన్నకి 500 ఇచ్చేది ఉంది. ఆ పైసలతోటి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పైసలు అనేది గో ఉంటుంది కదా, గో పైకి ఎక్కి లైట్లు ఫీల్ చేస్తున్నాం మేము ఈరోజు. ఫ్రెండ్స్ ఈ పైసలు ఉన్నాయి కదా, ఈ పైసలు అనేవి కిందికి వేస్తున్నా. ఒక దిక్కు వేస్తే ఒక దిక్కు పడ్డాయి. అందుకోసం ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది ఆ కింద వేద్దామని చూస్తున్నా. చిన్న గుర్తుపడతాడో చూస్తున్నా. కింద వేస్తున్నా. ఇది వేసిన చూసిండో చూలో తెలియదు మనకి. ఇంకట్లా పైసలు అయితే చూసిండు, పైసలు కడిపోతుండు. మరి చెప్తాడా చెప్పడా, నాకు పైసలు దొరికాయి అని చెప్తాడా చెప్పడా నాకు కూడా వెళ్ళదు. పైసలు జైల్లో పెట్టుకుంటున్నావు. గంట సేపు అవుతుంది పైసలు అయితే దొరికి, మరి సపోర్ట్ చేస్తలేడు. పైసలు మధు నీ పైసలు పోయినాయి అని చెక్ చేసుకోమని చెప్పాలి కదా, దొరుకుతలేదు అని మాత్రం తీసుకొని జైల్లో పెట్టుకోండు. మరి ఏమంటాడో ఒక ప్లాన్ వేసిన నేనైతే. థమ్స్అప్ దాపాలి. ఇప్పుడు నీ జైలు ఉన్నాయా లేవా? 20 రూపాయలు. 20 రూపాయలు ఇగో పైసలు జైలు పెట్టుకొని ఇస్తలేడు. బయటికి దిగబోదు అయితే లేదు. చిన్న ఇప్పుడే షాప్ కాడికి పంపించిన. జైలుకి వెళ్ళి తీస్తాం మెల్లగా పైసలు. 20 రూపాయలు థమ్స్అప్ తీసుకుంటే ఏమన్నా రూపాయలు థమ్స్అప్ ఇది నీ దగ్గర ఎందుకుంటే ఇంత థమ్స్అప్ ఇద్దరు తాగుతుంది. నీ దగ్గర లేవానా? నీ సత్యం చెప్పానా? చిన్నకి 500 దొరికితే ఈ థమ్స్అప్ దాపిస్తాను. ఏం చేస్తాం, ఇట్లుంటుంది. హాఫ్ లీటర్ తీసుకురా అంటే 20 రూపాయలు థమ్స్అప్ తీసుకుంటే 50 థమ్స్అప్ తీసుకోవాలి కదా. 20 రూపాయలు థమ్స్అప్ తీసుకుంటే ఎందుకవుతుంది? సాయంత్రం అంట, సాయంత్రం ఇస్తాను దావత్.